గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సార్ గిరిబాబు గారు, గత నెల రోజుల నుంచి రూపాయికి సంబంధించిన వార్తలు, అంటే రూపాయి మారకపు విలువకు సంబంధించిన వార్తలు చాలా ఎక్కువగా కూడా చూస్తున్నాము. డాలర్ విపరీతంగా పెరుగుతోంది, రూపాయి మారకం విలువ బాగా తగ్గుతోందంటూ కూడా మనం చాలా ప్రత్యక్షంగా వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా భారీ పతనాలు కావడానికి కారణం ఈ రూపాయి విలువ పడిపోవడం అంటూ కూడా మనం వింటున్నాం. ఏంటి అసలు ఈ రూపాయి కథ? అదేవిధంగా ఇప్పుడు ఈ రూపాయి పడిపోతుంది కదా, మరి పడిపోతున్న రూపాయిని లేపడానికి మరి రిజర్వ్ బ్యాంక్ ముందుకు వచ్చి ఏదైనా చర్యలు తీసుకోవచ్చు కదా, ఈ రూపాయిని నిలబెట్టడానికి, స్ట్రాంగ్ చేయడానికి? గుడ్ క్వశ్చన్ అండి. నార్మల్గా ఏదైనా ఒక వస్తువు ధర పెరగాలన్నా తగ్గాలన్నా అంటే ప్రైస్ డిటర్మైన్ చేసే కారకాలు రెండు ఉంటాయి. ఒకటి సప్లై, రెండు డిమాండ్. సో డిమాండ్, సప్లై ఆర్ ద టూ కాంపోనెంట్స్ విచ్ డిటర్మైన్ ద ప్రైస్. అంటే ఇప్పుడు మన డాలర్ ప్రైస్ ఎంత ఉండాలి అనేది డిటర్మైన్ చేసేది డాలర్ సప్లై, డాలర్ డిమాండ్. ఇక్కడ ఏమైందంటే లాస్ట్ 1 yearలో పర్టికులర్గా మీరు కనుక ఈ డాలర్ వర్సెస్ రూపీ చూస్తే 1947లో ₹3.30 ఉండేది. ₹3.30 నుంచి నెమ్మదిగా క్షీణిస్తూ 2014 వరకు ఆల్మోస్ట్ ఒక ₹60 వరకు వచ్చింది. అండ్ తర్వాత దానికి ముందు 1991లో ఇండియా కావాలనే మన ప్రభుత్వము రూపీని డివాల్యుయేట్ చేసుకున్నాం. డివాల్యుయేట్ చేసుకోవడం అంటే అప్పుడు ఎంత ఉండే, దగ్గర ఒక ₹16 ఉండే. 1991 అరౌండ్ ఏప్రిల్, మే, జూన్ ఆ టైంలో రెండు దఫాలుగా, అంటే గ్యాప్ ఆఫ్ 2-3 days లోపల ఒకసారి 11%, ఒకసారి 9% మన రూపీ డిప్రిషియేట్ చేసుకోగానే సడన్ గా అప్పటి వరకు ₹16 ఉన్న రూపీ కాస్త ₹20 వరకు టచ్ అయిపోయింది. అప్పుడు అంటే ఎందుకు డిప్రిషియేట్ చేసుకున్నాం అంటే ఇండియా దగ్గర ఫారెన్ రిజర్వ్స్ ఓన్లీ వారం రోజు సరిపడా మాత్రమే ఉన్నాయి. మన దగ్గర ఇంకా ఈ ఫారెన్ డాలర్స్ అంటే పర్టికులర్ USD లేవు ఇండియా దగ్గర. అవి తీసుకోవాలి అంటే ఏం చేయాలి, మనము ఎక్స్పోర్ట్ చేయాలి, పెంచాలి. ఎక్స్పోర్ట్ పెంచితే ఆటోమేటిక్గా మన అన్ని కూడా వస్తువులు డాలర్ పరిభాషలో వాళ్ళు కొనుక్కుంటే మనకు డాలర్స్ వస్తే మన వస్తువులు అమ్ముకుంటాం. మన వస్తువులు అమ్మాలి అంటే ఏం కావాలి, మన ధర తక్కువ ఉండాలి కదా. ఒక 3-4 షాపుల వాళ్ళు అమ్ముతుంటే ఎవరి ధర తక్కువ ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు కదా. కనుక ప్రపంచ విపణిలో మన వస్తువులు తొందరగా అమ్ముడుపోవాలి అంటే మన డాలర్ టర్మ్స్ లో ఇది లో ప్రైస్ లో ఉండాలి అని చెప్పేసి ఏం చేశారు మన వాళ్ళు 1991లో ఇండియన్ ఎకానమీని బలోపేతం చేయడం కోసం కావాలని తగ్గించి రూపీ అప్పట్లో కొత్త ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు కదా ఆ టైంలో. నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, ఇండియా ఫైనాన్షియల్ హిస్టరీలో ఎప్పుడు కూడా 1991లో చూసినంత అనిశ్చితి ఇంకెప్పుడు చూడలేదు. అప్పుడు ఈ పారిశ్రామిక విప్లవం అంతా కూడా స్టార్ట్ అయింది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అందుకే ఇండియా గ్రోత్ స్టోరీ అని చెప్పాలి అంటే బిఫోర్ 1991 ఇండియా, ఆఫ్టర్ 1991 చెప్పొచ్చు. దాని తర్వాత సెకండ్ గేర్ వచ్చేసి మీకు 2020 పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ అని చెప్పొచ్చు. కనుక అసలు ఆర్థిక సంస్కరణలకి ఇండియా ఈ రోజు ఇలా ఉంది అంటే కారణం అన్నిటికీ నాంది పునాది 1991లో పడింది. అది మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు, పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ టైంలో రూపీని ఫస్ట్ టైంగా డివాల్యుయేట్ చేసుకొని మనము అరౌండ్ 15-16 అని కూడా కరెక్ట్ గుర్తులేదు నాకు, 15-16 రూపీస్ ఉండేది. దాన్ని డివాల్యుయేట్ చేయడం వల్ల ఒక రోజు 11%, ఒక రోజు 9% విత్ గ్యాప్ ఆఫ్ 2-3 daysలో దాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఒక 19-20 రూపీస్కి వెళ్ళిపోయింది. అది అలా చేయడం వల్ల మన రూపీ తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా $1 ఇస్తే ₹16 వచ్చే బదులు $1 ఇస్తే ₹20 వస్తున్నాయి. కనుక వాళ్ళు మన వస్తువులు చీప్ అవడం వల్ల, కొనుక్కోవడం వల్ల మనకు ఫారెన్ కరెన్సీ వచ్చేసింది ఇండియాకి. అలా అప్పుడు స్టార్ట్ అయిన ఆ జర్నీ రీసెంట్ టర్మ్స్లో మన లైఫ్ టైమ్ హిస్టరీలోనే హైయెస్ట్ వాల్యూ ఆఫ్ రిజర్వ్స్, ఫారెన్ రిజర్వ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ ఇండియా అచీవ్ చేయగలిగింది. అంటే ఆ మొదలుపెట్టిన ప్రయాణం ఏదైతుందో అక్కడి నుంచి తీసుకొచ్చింది ఇక్కడికి. కానీ ఈ లోపల ఏమైంది, ₹20 ఉండే అప్పుడు, అక్కడ నుంచి ఈరోజు ₹91 వచ్చేసింది. 91 హైయెస్ట్ లైఫ్ టైమ్ హై ప్రైస్ లాగా చెప్పవచ్చు మనం దీన్ని. అయితే ఈ జర్నీలో మనం ఎంత రూపీని నష్టపోయామంటే ఆల్మోస్ట్ ₹20 నుంచి ₹80, ₹90 వచ్చేసింది. అంటే మోర్ దెన్ 4 times అనమాట అది. సో ఇలా అవ్వడానికి కారణం ఏంటి, మళ్ళీ ఈ జర్నీలో మీకు ఆల్మోస్ట్ ఆల్ 1998, 2004, 5, 6 అట్లా ఒక 5-6 సంవత్సరాల పాటు చాలా స్టేబుల్గా ఉండి నెమ్మది కదిలేది. మనం సంవత్సరం మొత్తం చూస్తే రూపీ పతనం 2%, 3%, మ్యాక్స్ 4% ఉండేది. ఎప్పుడు ఇంత ఫాస్ట్ ఫాల్ చూడలే మనం అసలు.
మనము 2014లో 60 ఉంది, ఇవాళ 90, అంటే 50% పతనమైంది వితిన్ 10 yearsలో. ఆ 50%లో కూడా దగ్గర లాస్ట్ 1 yearలోనే హైయెస్ట్ ఫాల్ పడడం జరిగింది. అయితే మెయిన్గా ఈ 1.5 year 2 yearsలో జరగడానికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ అనిశ్చితి ఉండడం. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియాకి వాణిజ్య ఒప్పందాలు కుదరలేదు. వాళ్ళు ఒక టారిఫ్ వేస్తారన్నారు, ఇండియా యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత టారిఫ్స్ ఇంక్రీజ్ చేశారు, మళ్ళీ తూచి ఇలా కాదు ఇలా అని చెప్పి మార్చడము, ఇవన్నీ చేస్తుండడం వల్ల అంతర్జాతీయంగా అనిశ్చితి బాగా పెరిగిపోయింది. పెరిగిపోవడంతో డాలర్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడు డాలర్ డిమాండ్ పెరిగిపోతే ఏమవుతుంది, సప్లై కాన్స్టెంట్ కదా, సప్లై ఎక్కువ లేదు కదా, బికాజ్ మన ఎక్స్పోర్ట్స్ అనేవి వెళ్ళట్లేదు. వాళ్ళు టారిఫ్స్ చేశారనుకోండి ఎక్కువ, అక్కడ 100 రూపాయలకి వెళ్ళే ప్రైస్ 150 అవుతుంది. 91లోనే మన ప్రైస్ డిప్రిషియేట్ చేసుకున్నాము. ఇప్పుడేమో వాళ్ళు టారిఫ్ ఇంక్రీజ్ చేయడం వల్ల 100 రూపాయలకి ఇక్కడ నుంచి తీసుకెళ్తే అక్కడ 150 అవుతుంది. టారిఫ్ కట్టాలి కదా, ట్యాక్సెస్ కట్టాలి ఎక్కువ. అందువల్ల మన వస్తువులు ఎవరు ఇంపోర్ట్ చేసుకోరు, ఎందుకంటే నార్మల్గా వచ్చేసే ప్రైస్ కంటే టారిఫ్ ఎక్స్ట్రా చేయడం వల్ల కూడా మన అన్ని ఇంపోర్ట్ చేసినప్పుడు కాస్ట్లీ అయిపోతాయి. మనకి కాస్ట్లీ అవుతాయి ఇంపోర్ట్స్, వాళ్లకు కాస్ట్లీ అయిన ఇంపోర్ట్స్ వాళ్ళు చేసుకోరు. మనకు ఎప్పుడు ఎక్స్పోర్ట్స్ చీప్ ఉండాలి, వాళ్ళకు మనం ఎక్స్పోర్ట్ ఈజీగా చేయాలి, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ అంతా తప్పిపోయింది. మన ఇంపోర్ట్స్ బ్యాలెన్స్ తప్పిపోయింది. దాంతో ఒకేసారి విపరీతంగా డిమాండ్ ఫర్ డాలర్ ఇంక్రీజ్ అయిపోయింది. ఎప్పుడైతే డిమాండ్ ఫర్ డాలర్ ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా ప్రైస్ అనేది డిప్రిషియేట్ అయిపోతూ ఉంటుంది. ఈ లోపల ఇలా జరిగినప్పుడల్లా జనరల్గా ఏమవుతుందంటే ఆర్బీఐ ఎంటర్ అయిపోయి డాలర్స్ కొన్ని సప్లై రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే సప్లైని కంట్రోల్ చేస్తూ ఈ ప్రైస్ ఫ్లక్చుయేట్ అవ్వకుండా చూస్తూ ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో అసలు ఎంటర్ అవ్వట్టే ఆర్బీఐ. ఎందుకు అంటే దీని అంతటికి మెయిన్ కారణం ఏంటి, ఇండియా నుంచి ఎఫ్ఐఐస్ సెల్ చేస్తూ వెళ్ళడం, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్పిఐ అంటారు, ఎఫ్పిఐస్ సెల్ చేస్తూ వెళ్ళిపోవడం. కారణం ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు కనుక సెల్ చేస్తే వాళ్ళకు రూపీ వీక్ అయింది కదా, వాళ్ళకు హైయెస్ట్ ప్రైస్లో వస్తారు, వాళ్ళకు బెనిఫిట్, వాళ్ళకు తీసుకెళ్లే వాళ్ళకు. సో వాళ్ళకి ఆ బెనిఫిట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకటి, మన మార్కెట్స్ బాగా పెరిగాయి. 2, రూపీ వీక్ అవ్వడం వల్ల డబుల్ బెనిఫిట్ అవుతుంది వాళ్ళకు. సో ఆబ్వియస్లీ ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేసే క్రమంలో మన దగ్గర నుంచి ఎఫ్ఐఎస్ ఎక్కువ ఎగ్జిట్ అయిపోతూ ఉంటే ఆటోమేటిక్గా రూపీ ఇంకా వీక్ అవుతూ ఉంటుంది. అంటే పడుతున్న తాటికాయ మీద ఏదో సామెత ఉంది కదా, ఆ విధంగా మూలిగ నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆటోమేటిక్గా ఈ రూపీ వీక్ అవడం ఒకటైతే, ఈ టారిఫ్స్ వీటి వల్ల వీళ్ళు ఎఫ్ఐఎస్ అమ్ముతూ ఎఫ్పిఎస్ ఇంకా అమ్మేస్తూ ఉండడం వల్ల వాళ్ళ ప్రైస్ అప్రిషియేషన్ వాళ్ళకు వస్తుంది, మనం నష్టపోతున్నాం. అందువల్ల విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో 86, 87 అలా ఉండింది. ఒక 1 year బ్యాక్ 86 అట్లా ఉండేది. ఇమీడియట్లీ 90 వరకు షూటప్ అయింది. ఎక్కడ ఆగుద్దో తెలియదు ఈ పరిస్థితి. ఇంకా 90 క్రాస్ అయింది, 91కి వెళ్ళిపోయింది, 92 పోతుందా. మన ఆర్బీఐ అయితే ఇప్పటివరకు ఎంటర్ అవ్వట్లేదు. అయితే రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ చెప్తూ కూడా ప్రపంచంలో ఉన్న హైయెస్ట్ జీడిపి గ్రోత్ రేట్ ఎవరిదయా అంటే ఇండియాది. 7.2+ ఉంది మనది. అండ్ హైయెస్ట్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎవరికి ఉన్నాయి వరల్డ్లో అంటే ఇండియాది. ఇంత పాజిటివ్ ప్రాస్పెక్ట్స్ ఉండి ఇంత జీడిపి గ్రోత్ రేట్ చూపిస్తున్నప్పటికీ ఆ రూపీ వీక్ అవుతుందంటే ఇండియా వల్ల కాదు, అది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్ అవన్నీ కూడా. ఎప్పుడైతే ఈ అంతర్జాతీయ అనిశ్చితులు కొంచెం సద్దుమణుగుతాయో, ఎప్పుడైతే అంతర్జాతీయంగా ఈ ట్రంప్ వేస్తున్న టారిఫ్స్ మిగతా ఈ పనుల ఆగుతాయో, అప్పుడు ఎప్పుడైతే వరల్డ్ వైడ్గా కొంచెం స్టెబిలిటీ వస్తుందో ఆటోమేటిక్గా డాలర్ ప్రైస్ అనేది కొంచెం స్టెబిలైజ్ అవుతుంది, కొంచెం డాలర్ కిందికి రావచ్చి రూపీ స్ట్రెంగ్త్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఈ రూపీ వీక్ అవడం ఇంకొక విధంగా కూడా మనకి ఇంకో నెగిటివ్ చూపిస్తుంది. ఏంటంటే గోల్డ్ ప్రైస్. మనం గోల్డ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, ఔన్స్లో డాలర్ టర్మ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ఔన్స్లో డాలర్ టర్మ్స్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు రూపీ వీక్ అవ్వడం అనేది మనం డాలర్ టర్మ్స్లో క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ గోల్డ్ పెరిగిన దానికంటే ఇది ఇంకొంచెం ఎక్స్ట్రా ఆజ్యం పోసి గోల్డ్ షూటప్ అవ్వడానికి చాలా స్కోప్ అవుతుంది అనమాట. గోల్డ్ కానీ సిల్వర్ కానీ రెండిదే పరిస్థితి. అదే అలా కాకుండా ఓన్లీ రూపీస్ టర్మ్స్లో కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇలా ఉండేది కాదు. మనం ఎప్పుడు కూడా గోల్డ్ సిల్వర్ని డాలర్ టర్మ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అందువల్ల ఎప్పుడైనా గోల్డ్ ప్రైస్ కనుక స్థిరంగా ఉన్నప్పటికీ రూపీ వీక్ అవుతే ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ పెరుగుద్ది. ఇప్పుడు రూపీ వీక్ అవుతుంది, గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, డబుల్ ఇంపాక్ట్ అగైన్. సో ఈ విధంగా ఇక్కడ రూపీ వీక్ అయ్యే ఇంపాక్ట్ అక్కడ కూడా జరుగుతుంది. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే సప్లై ఎక్కువ లేకపోవడం. ఏం సప్లై? డాలర్ సప్లై. ఎందుకు లేదు అంటే మన వస్తువులు టారిఫ్ ఇంక్రీజ్ చేయడం వల్ల అంతర్జాతీయ విపణిలో అమ్ముడుపోవట్లేదు, మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాము. రాదర్ మనం ఎవ్రీ టైం కంపల్సరీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఏంటి, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాము, తర్వాత కొన్ని బేసిక్ నెసెసరీస్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. ఈ ఇంపోర్ట్స్ ఆపాలి. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసే విషయంలో మనం ఇంపోర్ట్స్ తగ్గించేసి ఈవీ మీద డిపెండ్ అవుదాము, ఎథనాల్ బ్లెండ్ చేసి తగ్గించుకుందాము. ఆ తర్వాత ఇండియన్ రూపీ కరెన్సీలో పే చేసి రష్యన్ రూబుల్లో పే చేసి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడము, ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారు కాబట్టి ఈ మాత్రం 91 దగ్గర ఉంది. లేదా ఓన్లీ మనం డాలర్ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఇంకా విపరీతంగా ఉండేది. అలా చర్యలు తీసుకుంటూ ఉన్నప్పటికీ మెయిన్గా స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్ఐఎస్ వెళ్ళిపోవడం,
ఎఫ్ఐఎస్ వెళ్ళిపోవడం కూడా బాగా ఇంపాక్ట్ అవుతుంది. బాగా అలా impact. ఎఫ్ఐఎస్ వెళ్ళిపోవడానికి ఎక్కువ ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళ ఇండియా షేర్స్ అమ్మేసి డాలర్స్ కమ్యూనిటీస్ తీసుకెళ్ళిపోతారు కదా. ఎగ్జాక్ట్లీ. డాలర్ కమ్యూనిటీస్ తీసుకుపోయినప్పుడు ఆటోమేటిక్ గా మన సప్లైస్ కాన్స్టెంట్ ఉన్నాయి కదా, పెరగట్లేదు, ఇంకా డిమాండ్ పెరిగిపోతుంది డాలర్స్ కి. సో వాళ్ళందరూ డాలర్ టర్మ్స్ లో క్యారీ ఫార్వర్డ్ చేస్తే డిమాండ్ షూటప్ అవుతూ ఉంటుంది, సో రూపీ వీక్ అవుతూ ఉంటుంది. ఇవేంటంటే రిపుల్ ఎఫెక్ట్ లాగా ఒకటి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎఫ్ఐఎస్ అమ్మడం, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వెళ్ళిపోవడము, తర్వాత ఎప్పుడైతే ఇంటర్నేషనల్ అనిశ్చితి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పెట్టుబడులు గోల్డ్లోకి మోగుతూ ఉంటాయి, గోల్డ్ పెరిగిపోవడము, ఆ పెరిగిపోవడం వల్ల డాలర్ టర్మ్స్లో ఉన్న మన ఇవి కూడా వీక్ అవ్వడము, ఇవన్నీ వన్ బై వన్ రిపుల్ ఎఫెక్ట్ అయిపోయి ఓవరాల్గా రూపీ ఇప్పుడు 91కి వచ్చేసింది. సో ఇవన్నీ ఆగాలి, రూపీ స్ట్రెంత్ అవ్వాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయాలి. ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయాలంటే వాళ్ళకి టారిఫ్స్ వేయకూడదు, కొంచెం తగ్గించాలి ఆర్ స్టేబుల్ చేయాలి అంటే ఇండియాకి యుఎస్కి వాణిజ్య ఒప్పందం జరగాలి. అది జరగగానే ఆటోమేటిక్గా మీకు డాలర్ స్టెబిలైజ్ అయిపోతుంది. మన ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అనుకోండి, ఆటోమేటిక్గా డాలర్ సప్లై పెరుగుద్ది ఇండియాకి. డాలర్ సప్లై పెరిగితే డిమాండ్ ఫర్ డాలర్ తగ్గుద్ది, డిమాండ్ ఫర్ డాలర్ తగ్గితే ఆటోమేటిక్గా రూపీ స్టెబిలైజ్ అయిపోద్ది. సో ఇది ఎప్పుడైతే మిస్బ్యాలెన్స్ అయినాయో, ఇంబ్యాలెన్స్ అయినాయో, రూపీ వీక్ అయిపోయింది, పెరిగిపోయింది. అవి స్టెబిలైజ్ అయితే తగ్గుద్ది. దీన్ని చేయడం కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుంది. డెఫినెట్లీ ఇదేమి ఇలా 91, 92, 100 రూపాయలు పోయే పరిస్థితి కాదు. డెఫినెట్లీ 2026లో మనం మళ్ళీ రూపీ బిలో 90 చూస్తాం డెఫినెట్లీ. ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకుంటున్న చర్యలు ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ రెండు చేస్తున్నారు. సో ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల తగ్గుతుంది, ఎక్స్పోర్ట్ ఎంకరేజ్ చేయడం వల్ల పెరుగుతుంది. సో అవన్నీ కూడా మనకు పాజిటివ్ ఎఫెక్ట్ అవుతాయి. అయినప్పుడు రూపీ మీద స్ట్రెంత్ పెరిగి డాలర్ డిమాండ్ తగ్గి మనం లెస్ దెన్ 90 కూడా చూస్తాం ఖచ్చితంగా 2026లో. రైట్ సార్. Yeah. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. రూపాయి పతనానికి గల కారణాలు ఏంటి, మరి రూపాయి విలువ పెరగడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటే రూపాయి విలువ పెరుగుతుంది, అదేవిధంగా డాలర్ విలువ తగ్గే అవకాశం ఉంది అనే అంశం గురించి చక్కగా మీ స్టైల్లో మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.